నేను నా భార్యను పరిచయం చేయనా? ప్రియా, ఇతని సహోదరు లెరోయ్ మరియు పాల్ కోబ్, కాలిఫోర్నియాకు చెందిన లాస్ ఏంజల్స్ వారు వీరు. సోదరి కాప్, మీరు మా ఇంట్లో ఉన్నందుకు ఆనందంగా ఉంది. సహోదరు బ్రహ్యాం, లాస్ ఏంజల్స్ కల్వరి ఆలయంలో నీ యొక్క 2 గంభీరమైన సేవా కార్యక్రమంలో ఈ అద్భుతకరమైన వరములు, మనుష్య హృదయాలను గుర్చిన ఆత్మ వివేచన, వారి శరీరంలోని వ్యాధులు, స్వస్థత సూచనలు, జరిగిన అద్భుతాలు ప్రభుని యేసుక్రీస్తు నీ ద్వారా ఒక ప్రత్యేక విధముగా జరిగించినవి గమనించాము. అవి అద్భుతమేమని తలంచాము. సహోదరు బ్రహ్యాం, దేవుని నీకు అనుగ్రహించిన ఈ వింతైన పరిచయం గురించి మేము ఎక్కువగా వినాలని ఆశపడుతున్నాము. సహోదరి కాప్, చాలా మంచిది. మనము అనుభవానికి వెళ్దాము. కెంటకీలోని బర్స్విల్ దగ్గర ఒక చిన్న వెదుల గుడిసెలో, తూర్పు కెంటకీలో నేను పుట్టాను. నేను పుట్టిన ఉదయం గదిలోకి ఒక వెలుగు వచ్చి నాపై వేలాడినది. నా తల్లిదండ్రుల ద్వారా నాకు చెప్పబడినది. మా వారు మత సంబంధం వారు కారు, ఏ ఆలయానికి వెళ్ళలేదు. బహుశా ఇది వారి మధ్య ఒక కదలింపుకు కారణమైనది. అది నా బ్రతుకు దినమట్లో నన్ను వెంబడించినది. ఈ మధ్యని వారు దాని యొక్క ఛాయాపటాన్ని తీశారు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ఇక్కడ చూయించబడినది. బహుశా ఈ పటము నీకు పరిచయము. విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా ఛాయాచిత్రం తీయబడిన ఏకైక దైవ సంబంధమైన ఉనికి అది ఒక్కటే అని విజ్ఞాన శాస్త్రము ద్వారా అది రుజువు చేయబడినది. నా ఉద్దేశానికి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి పాలస్తీనాకు వెంబడించిన ప్రభు దూత అదే. నీవు ఒక పండితుడిగా అది నిబంధన దూతయని, మన ప్రభుని యేసుక్రీస్తుగాక మరొకరు కాదని నీకు తెలుసు. ఇక్కడ భూమి మీద శరీరధారిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పుకోలేదు. తండ్రి ఆయనకు చూపించినట్లు కాక కుమారుడు తనంతట తాను ఏమీ చేయడు అని ఆయన చెప్పాడు. పరిశుద్ధ యోహాను 5వ అధ్యాయంలో బహుశా లేఖనము నీకు పరిచయం ఉండవచ్చును. ఖ్యాతిగాంచిన బెతెస్దా కోనేరు గుండా యేసు వెలుచున్నాడు. అక్కడ అనేక మంది గుడ్డివారు, కుంటివారు, అంగవిహీనులు నీళ్లు కదిలింపటుకై ఎదురు చూస్తున్నట ఆయన కనుగొన్నాడు. ఒక్కడికే ఆయన పరిచయం చేయటం వింతగా ఉంది. అయితే నీవు గమనిస్తే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఆయనకు తెలుసు. తండ్రి ఆయనకు చూపించాడు. ఈ ఒక్కని ఆయన స్వస్థపరిచాడు. బహుశా అతడు కుంటివాడు కాదేమో, అతడు కేవలం కుక్కి మంచంపై ఉన్నాడు. అయితే యేసు అతన్ని స్వస్థపరిచాడు. తరువాత 18వ వచనములో ఇలాగ చూస్తున్నాము, యూదుల వలన ఆయన ప్రశ్నించబట్టి గుర్చి బహుశా అక్కడ అంతమంది కుంటివారు, అంగవిహీనులు, గుడ్డివారుండగా వారందరినీ బాగు చేయకుండా దేవుడు ఎందుకు దాటిపోవాలి అని అది ఈ రోజు కూడా ప్రశాంతకం కావచ్చు. అయితే ఇక్కడ నేను ఆయన మాటలు నిర్వచిస్తున్నాను. తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు, వాటినే కుమారును అలాగే చేయను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగైతే ఆయన మాట ప్రకారముగా ఆయన పరిచర్య ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చిన దర్శనాలపై ఆధారపడిను. అది వింతైన విషయం కాదు. అలాగైతే ఆయన పరిచర్య ఆయన శిష్యులకు వాగ్దానం చేసినట్లుగా జరగవలసినది. నేను చేసిన కార్యాలు మీరు చేతురు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక వాటికంటే మరి గొప్పయు చేయుదురు. ఆయన చెప్పాడు, ఇక కొంచెం కాలమునకు లోకము నన్ను ఎన్నడూ చూడదు, ఆయనను మీరు నన్ను చూతురు. ఎలైనగా నేను మీతోనూ మీలోనూ యుగ పర్యంతం ఉంటాను. యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. ఈ కడవరి దినాన యేసుక్రీస్తు ఆయన ప్రజల మధ్య ఉండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు వాటినే జరిగించుట యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన నిర్ధారణకు అని నేను నమ్ముతున్నాను. 7 సంవత్సరాల వయసున ఇప్పుడు మేము ఎక్కడుంటామో అక్కడ రహదారికి కొంచెం పైగా కెంటుకు నుండి ఇండియానాకు మేము కదలి వెళ్ళాము. సుమారు ఒక నగరపు హద్దు దూరం నుండి పాత గ్రామ స్థల వెనుక బావి నుండి మేము నీళ్లు పట్టుకునేవారము. ఒక అందమైన సెప్టెంబర్ మధ్యాహ్న వేళది. కొంచెం నీళ్లు తీసుకుని కొలాయి దగ్గర నుండి వస్తున్నాను. ఇంటికిని నీటి కొలాయికిని సుమారు సగం మధ్యలో అక్కడ ఒక గంభీరమైన బోరుగు వంటి అడవి చెట్టున్నది. అది అక్కడ దాటి వెళ్తుండగా అక్కడ చెట్టు మీద సుడిగాలి వచ్చింది. ఇక్కడ మేము సుడిగాలి అని పిలుస్తాం.
ఎందుకనగా దేశం యొక్క ఈ భాగమందు సంవత్సరంలోని 6 ఋతువులో అది వింతేమి కాదు. అయితే అది చెట్లు నిలిచిపోయినది, అది కళ్ళలేదు. అదేందో చూడాలని నిలిచిపోయాను. అందులో ఒక స్వరం పలికినది, ఎన్నడూ పొగ త్రాగవద్దు, లేక మద్యపానము సేవించవద్దు, ఏ విధమైనదిగా నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు, ఎందుకనగా నీవు పెద్దవాడైనప్పుడు నీ కొరకు ఒక పని ఉన్నది. భయపడిపోయాను. ఎంతో త్వరగా ఇంటికి పరుగు తీశాను. ఒక చెట్టులో ఉండి ఒక మనిషి నాతో మాట్లాడాడు అని అమ్మకు చెప్పాను. నేను భయపడిన ఆమె తలంచి నన్ను పడకపైన పరుండు పెట్టినది. అయితే అప్పటి నుండి దర్శనములు వచ్చుట ఆరంభమైనవి. ఇది నాపైకి వచ్చినప్పుడు అదొక దర్శనాన్ని ఉత్పన్నము చేసినది. ప్రజలలో వారి పొరపాట్లేంటో, వారి జీవితంలో వారు ఏమి చేసి ఉన్నారో, వారి బ్రతుకుల్లో దాపరికంగా ఉన్న పాపాలేంటో నేను చెప్పగలిగాను. 37వ సంవత్సరాన ఒక రాత్రి నా గదిలో ప్రార్థిస్తున్నాను. నేను లేచినప్పుడు నేలపైన అక్కడ ఒక వెలుగు ఉండుట నేను గమనించాను. అది ఎక్కడి నుంచి వచ్చిందో చూచుటకు చుట్టూ చూశాను. అది పైనుండి వస్తుంది. అలాగు పైన అగ్నిస్తంభం వ్రేలాడుతుండగా వెలుగు నేలపై పడింది. ఒక నడిచేట్లు శబ్దం విన్నాను. నేను చూశాను, గదిలోకి వచ్చాను. ఈ వెలుగులో ఒక మనిషి వచ్చాడు, మానవ రూపంలో. ఆయన సుమారు 200 పౌండ్ల బరువున్నాడు. భుజాల వరకు నల్ల వెంట్రుకలు ఆయనకున్నవి. ఒలీవ వర్చస్సు కలిగి ఉన్నాడు. ఆయన కాళ్ళకు చెప్పులు లేవు. నేను భయపడ్డాను. భయపడవద్దు అని ఆయన నాతో అన్నాడు. ఆ స్వరమును నేను విన్న వెంటనే నాతో ఎల్లవేళలా మాట్లాడుతున్న స్వరం అదేనని నేను తెలుసుకున్నాను. అయితే మానవ రూపంలో ఆయన చూడటం అదే ప్రథమము. చెప్పాడు, నీవు రోగుల కొరకు ప్రార్థించదని చెప్పుటకై దేవుని ఎదురు నుండి నేను పంపబడ్డాను. గొప్ప సూచికల అద్భుతాలు నీ పరిచయం వెంబడించను. నీవు రాజులకు తదితరులకు ప్రార్థించదవు అని ఆయన చెప్పాడు. నేను ఆయనతో చెప్పాను, నేను పేదవాడను, విద్య లేనివాడను, ఈ పని చేయుటకు నేను సమర్థును కాదు అని. ఆయన చెప్పాడు, తన పరిచర్య నిర్ధారించుకే మోషేకు ఏ విధముగా 2 సూచికలు ఇచ్చాడో అలాగూ నేను నీకు 2 సూచనలు ఇచ్చేదను. ఒకటి రోగులకు ప్రార్థించుట, మరొకటి జనుల హృదయంలో నిగూఢ రహస్యాలు తెలుసుకుంటా. నేనైతే చెప్పాను, దీని గురించి నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలు నాతో అన్నారు, ఇది దయ్యం పరిచర్య అని. అనేక లేఖనాలు ఆయనకు వివరణ ఇచ్చాడు. ఫిలిప్పు నతనయేలును కనుగొన్నప్పుడు నతానయేలు యేసు యొద్దకు వచ్చాడు. అతను ఎక్కడ ఉన్నాడో నతానయేలు అతన్ని కనుగొన్నప్పుడు అతడు చెట్టు కింద ఉన్నది మొదలైనది యేసు అతనితో చెప్పాడు. అనేకమైన లేఖనాలు, బావేద్ర స్త్రీ, ఆమె ఏ విధముగా తెలియబడినది, ఆమె పాపములు ఆమెతో చెప్పుట, ఆమె 5 పెనిమిట్లు కలిగి ఉన్నది, యేసు ఆమెకు చెప్పాడు. ఆమె పట్టణంలోనికి పరిగెత్తి ఈయన క్రీస్తు కాడా అని ఆమె చెప్పినది. అనేకమైన లేఖలు ఎవరిని ఇచ్చాడు. నేను వెళ్తాను అని ఆయనతో నేను చెప్పాను. ఎల్లప్పుడూ ఆయన నాతో ఉంటానని ఆయన నాకు అభయమిచ్చాడు. సోదరి కోప్, పరిచర్యలో జరుగుతున్న ఘనమైన విషయాలు ప్రపంచానికి తెలుసును. ఈ దర్శనాల గురించి మేము తలస్తున్నాము. అవి ఎప్పటి నుండో నాకు జ్ఞాపకమున్నవి. కొంచెం కాలం క్రితము, ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితమే నాకు ఒకటి ఉన్నది. కారు కొట్టుకుని చనిపోయి రహదారి ప్రక్కగా మృతుడై పడి ఉన్న ఒక చిన్న బాలుడు. చనిపోయిన అతడు తిరిగి లేచాడు. దాన్ని గురించి నేను ప్రతి ఒక్కరికి చెప్పాను. సంయుక్త రాష్ట్రంలోనూ కెనడాలోనూ అంతటా ప్రవచించబడినది. ఇది జరుగుతుందని వేల మంది వారి బైబిల్లో కాగితంపై వ్రాసుకున్నారు. ఒకరోజు స్కాండినేవియా సేవా కార్యక్రమాలు మాకున్నవి. మేము కుపి నుండి ఫిన్లాండ్ గుండా వస్తున్నాము. రహదారి ప్రక్కగా కొందరు గుంపుకుడున్నారు. వారు ఒక రకంగా గుమికుడి ఉన్నారు. చూడటానికి మేము వెళ్ళాం. ప్రతిదీ కనబడిన విధంగానే నాకు చూయించినట్లుగానే ఆ చిన్న బాలుడు ఎక్కడున్నాడు. నీవు నీ బైబిల్ చూడు, కనపరిచింది ఇదేనేమో అని నేను సహోదరు మోన్ అడిగాను. అవును అని అతను చెప్పాడు. ఆయన నాకు చూయించినది జరుగునని నాకు ఆయన చెప్పినది. ఆయన వాక్యం నిర్ధారించమని నేను మోకరించి ప్రభుని యేసును అడిగాను. ప్రభుని యేసు ద్వారా ఆ చిన్న బాలుడు తిరిగి ప్రాణం పొందుకున్నాడు, జీవించి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు. సహోదరి కాప్, ఆయన నాకు అప్పచెప్పిన పరిచర్యలో ఈ దినాన మన ప్రభుని యేసు చేయుచున్న కొద్ది సంగతులేవి. నా యొక్క విధేయతంతా అభిప్రాయ ప్రకారంగా ఆయన వాక్యం నిర్ధారించుట, అది ఈ దినమున జరుగును అని ఆయన వాగ్దానం చేసే సంగతులు ఈ దినాన జరుగుతున్నట్టు మనం చూస్తున్నాము. సహోదరి కాప్, ఇశ్రాయేలు దేశంలోని సేవా కార్యక్రమాలు, ఇశ్రాయేలు దేశంలో మన ప్రభువుకు పరిచర్య చేయటము నాకెంతో ఆనందంగా ఉన్నది. యూదులకు నా యొక్క పరిచర్య ఎంతో సఫలమవుతుందని నమ్ముతున్నాను. ఎందుకనగా లేఖనాలు చెప్పినట్లు యూదులు సూచికలు అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానమును అడుగుతున్నారు. పాత నిబంధనలోని యోవేలు ప్రవచనము ఒక క్రైస్తవుడు నెరవేర్చడం వారు చూచినప్పుడు అనేక మంది యూదులు, పరిశుద్ధ దేశంలోని అనేకులు ప్రభుని యేసుక్రీస్తు మెస్సయ్య అని నమ్మకమునకు వచ్చేదరని మేము నమ్ముతున్నాము.
అవును సహోదరి కాప్, యోవేలు 2:28 అతను ఎలా ప్రవచించాడో, కడవరి దినాలలో ఆయన ఆత్మ నరులందరి మీద కుమ్మరిస్తానని, కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్పుదురని, వృద్ధులు కలల కందురని, యవ్వనస్తులు దర్శనము చూతురని, పాత నిబంధనలోని యోవేలు ప్రవచనాన్ని నీవు వివరణ ఇస్తున్నావని నేను దృఢంగా నమ్ముతున్నాను. మంచిది సహోదరు బ్రహ్యాం, ఇప్పటికి మేము వేడుకోలు శుభాలు చెప్పవలసి ఉన్నది. గొప్ప ఆహ్లాదము, అమితమైన క్షేమము మేము తుడపరచవలసి ఉన్నది. అయితే మరి 2 రోజుల్లో దేవుని చిత్తం మీద షికాగోలో మేము నిన్ను చూస్తాము. అయ్యలారా, ఈ రాత్రి మా ఇంట్లో మీరు ఉండటం సంతోషము. షికాగో కూటము జయకరంగా జరగటానికి మనం కలిసి ప్రార్థిద్దాం. దేవుని కృప ద్వారా తర్వాత కొద్ది రోజుల్లో అక్కడ మేము కలుస్తాను. వెళ్ళక ముందు కొద్దిగా తేనీరు మీరు స్వీకరిస్తారా? చాలా బాగుంది సహోదరి బ్రహ్యాం, చాలా ధన్యవాదాలు మీకు. అది నిజంగా బాగుంటుంది. ధన్యవాదాలు ప్రియా.